నిన్నగాక మనం భీమవరం వచ్చి ప్రధానమంత్రి అల్లూరి సీతారామరాజు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి గిరిజనులు ఆదివాసుల హక్కుల్ని కాపాడుతానని చెప్పాడు. గిరిజనులు ఆదివాసుల కోసం పోరాటం సాగించింది ఎవరండి? మన్యంలో అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు అంటే ఈ తాజాగా ఉన్న మన దీనిలో ఎవరు అల్లూరి సీతారామరాజు వేషం వేసి మెప్పించాడు? కృష్ణ. ఎన్టీ రామారావు కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ అని వస్తాడు. ఆ విధంగా సినిమా తీశాడు, జనంలోకి పోయాడు. అట్లాంటివన్నీ డయాస్ మీద తీసుకురాకుండా ఈ చిల్లర బేరగాడిని చిరంజీవి తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నాడు. అంటే అల్లూరి సీతారామరాజు ఆశయాల్ని అక్కడే ధ్వంసం చేశాడు. నిజంగా అల్లూరి సీతారామరాజు ఆశయాలకి రెస్పెక్ట్ ఉంటే కృష్ణ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చొని పెట్టుంటే అయ్యా మన అల్లూరి సీతారామరాజు అనిపిస్తూ ఆనందపడేవాళ్ళు. రాజకీయ రంగులు మారేటువంటి బేరగాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుంటే, బ్రోకర్ పనిచేసేటువంటి పెట్టుకుంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? రెండోది ఏంటి, మరుసటి రోజు నుంచే గిరిజన దాడులు చేస్తున్నారు, అడవిని శాఖలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికి 3 లక్షల మంది గిరిజనుల్ని ఖాళీ చేయించేశారు. పోడు వ్యవసాయానికి న్యాయం చేస్తున్నారు. నేను స్వయంగా వెళ్ళా మంచిర్యాల అడవుల్లోకి. కుంభవృష్టి పడుతున్నా కూడా అక్కడ గిరిజనులు అక్కడనే ఈ చెట్ల కింద నిల్చొని ఉన్నారు తప్ప వాళ్ళు పోలే. ఎలాంటి పోలీసులు భయపడి వెళ్ళిపోయారు, వర్షానికి భయపడి వాళ్ళు పోలేదు. మేము ఇక్కడే ఉంటా ఉన్నారు. అధికారులు పోతే ఉన్నారు నేను శ్రవణానికి వస్తాను తప్ప ఇక్కడే ఉంటా ఉంటున్నారు అని వాళ్ళు పోడు భూములు ఖాళీ చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ విధంగా గిరిజనుల్ని అటు ఆంధ్రాలో తెలంగాణలో పోడు భూములు రానికుండా చేయడం, గిరిజన హక్కులను కాలు రాయడం, వాళ్ళకు హక్కులు లేకుండా చేయడం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ రోజు ఇస్తున్నాడు, చాలా పవర్ఫుల్గానే ఇస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేరకుండా తీసుకొని జాగ్రత్త గురించి చెప్తున్నాడు. అంతవరకు అందరూ ఆమోదించాల్సిందే. కానీ అదొక ల్యాండ్ మైన్. ఆ ల్యాండ్ మైన్ ఎక్కడ వెళ్తుందో, ఎవరి మంది వెళ్తుందో తెలిసి అవడం లేదు. ఎందుకంటే పొలిటికల్ క్లారిటీ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం అదొక ల్యాండ్ మైన్. అది ఎవరి మీద ఎట్ట పేలుతుందో ప్రణాళిక లేకుండా మనకు అర్థం కాని పరిస్థితి. అది సక్రమంగా పేలితే మంచిదే, లేకుండా పోతే మళ్ళా రాష్ట్రానికి సుడిగుండం పట్టుకుంటుంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ అనుసరించే విధాన వైఖరికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఓటుకుంటే మంచిదే, ఆహ్వానిస్తున్నాం. కానీ ఒకవైపున నమ్మకం లేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తుంటే, ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు వెనకడుగేస్తున్నారు. ఇంకా ఈ రాష్ట్రానికి ఎట్లా పరిష్కారం దొరుకుతుంది, రాజకీయ పరిష్కారం? ప్రసంగంలో చెప్పాను, చదివిన విమర్శ కన్నా కొంచెం అతీతంగా భాష వచ్చింది కాబట్టి అది భాషా దోషంగా ప్రయోగిస్తున్నాను, చింతిస్తున్నాను. అట్లాంటి వాటికి అక్కర్లేదు. అందరం కలిసి వరద సహాయం చేద్దామని చూసి చిరంజీవి అభిమానులకి కాపు మహానుభావులకి విజ్ఞప్తి చేశాను. ఉదయం అయిపోయింది. మళ్ళా నా మీద గొడవ చేశారంటే ఇది రాజకీయ దురుద్దేశం చేయడం అప్పటికొచ్చారు. నిజమైనటువంటి కాపు మహానాడు కానీ నిజమైనటువంటి